హాయ్ అండి, నేను ఏలూరు ద్వారకా తిరుమలకి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసి దర్శనం వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మేము ఉదయం నైట్ 10 o'clockకి బయలుదేరితే మార్నింగ్ 2 o'clockకి ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి రీచ్ అయ్యాం. అక్కడ ఆటో బుక్ చేసుకున్నాం అక్కడి నుంచి తిరుమలకి. కాకపోతే ఆటో డ్రైవర్ వచ్చేసి 4 o'clock వచ్చాడనమాట, 2 hours లేట్. అలాగే నైట్ బయటకు వచ్చేసాక మేము కొంచెం టీ తాగి ఇంకా బయలుదేరిపోయాం. ఆటో అతను కూడా వచ్చేసారు, బయలుదేరిపోయాం. రీచ్ అయ్యేటప్పటికి 5:30 ఇలా అయిపోయింది. అక్కడ వచ్చేసి ఇదంతా ఇక్కడ స్థానాలు గట్రా బాత్రూమ్ అంతా ఇక్కడ ఫ్రీ అనమాట. అక్కడ తిరుమలది ఇది. ఇక్కడ చూసారు కదా లైన్ కట్టారు, అది గుళ్ళు కోసం గుండు కొట్టించుకోవడం కోసం లైన్ కట్టారు. ఈ లాన్ వచ్చేసి స్థానాలు ఒకవైపు లేడీస్ ఒకవైపు బాయ్స్ సపరేటు. బాత్రూమ్లు అంతా అనిపించలేదు, బట్ ఓకే అలా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయాక మేము అక్కడి నుంచి అక్కడికి దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు. ఫ్రెష్ అయిపోయాక ఇంకా టెంపుల్కి మేము బయలుదేరిపోయాం. టెంపుల్ చూసారు, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఎలా ఉంది, లోన్ ఎలా ఉంటుంది, లోన్ ఇంకా బాగుంది. తండ్రి ఎంత బాగా కనిపిస్తాడు ఏడుకొండల స్వామి. చక్కగా అంటే చాలా చక్కగా దర్శనం అయ్యింది. ఇక్కడంతా లోన్కి వెళ్ళాక ఇక్కడ పూజ సామాగ్రి అమ్ముతున్నారనమాట. కొంచెం పూజ సామాగ్రి బాగా కాస్ట్. కోకోనట్ కూడా 70 రూపాయలు అని చెప్తారు వాళ్ళు, అంత కాస్ట్. చాలా ఎక్కువ రేట్ అనిపించింది. అయినా సరే మరి తీసుకోవాలి కదా, గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇదంతా ఇక్కడ నామాలు పెట్టుకోవాలంటే మా అక్కల అబ్బాయిలు పెట్టుకున్నారు, మా పాప పెట్టుకుంది, మా పెద్ద పాప పెట్టుకో అంటే వద్దనేసింది. ఇంకా అలా అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే మేము బయలుదేరాం. లోనికి అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే సెల్ నాట్ అలౌడ్, అక్కడ సెల్ బయట పెట్టేసి వెళ్ళాలి. అందుకని చిన్న వీడియో లాంటిది రౌండ్గా ఒక జూమింగ్ చేసుకున్నాను. తర్వాత సెల్ అక్కడ ఇచ్చేసి మేము దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం అంత లైనే లేదు, పర్లేదు. ఒక అరగంటలో అయిపోయింది అంతాను దర్శనం కూడాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఏడుకొండల స్వామి చాలా చక్కగా కనిపించాడు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి నాకు ఎగ్జిట్ పాయింట్ నుంచి వీడియో తీయాలనిపించి మొబైల్ తీసుకొని మళ్ళీ బయలుదేరాను వెనక్కి. తీసుకొని ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా బ్లూది, అటు సైడ్ ఎంట్రన్స్, ఇటు ఎగ్జిట్లో వచ్చాము. ఇటు చాలా బాగుంది ఎగ్జిట్ పాయింట్ అయితే. ఇదంతాను ఆ స్తంభాలు అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది కూర్చోడానికి. కాకపోతే మేము కూర్చోడానికి మాకు టైం లేదు. అది వచ్చేసి అక్కడ ప్రసాదాలు గట్రా అమ్ముతారనమాట. మేము ఎక్కడి నుంచి విజయవాడ టెంపుల్కి వెళ్ళాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం, అందుకని టైం లేదు. లేదంటే ప్రశాంతంగా ఇక్కడ కూర్చునే వాళ్ళం. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, అందుకని కూర్చోడానికి అవ్వలేదు. కానీ నాకు ఇదంతా చాలా బాగా అనిపించింది. ఎలా అంటే మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంది, అంతలా అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది లొకేషన్ అంతాను, చక్కగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయట కూడా ఒక సైడు కోకోనట్ అదే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఇంకో సైడ్ ఏమో ఏడుకొండల స్వామి విగ్రహం ఉంది. అక్కడ మనం దీపార్థన గట్రా చేసుకోవడానికి అక్కడ చక్కగా ఏర్పాట్లు కూడా చేశారు. లోన్ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇదే నేను ఫస్ట్ టైం రావడం తిరుమల ద్వారకా. ఇంత బాగుంటుందని తెలీదు. నిజంగా ఆ తిరుపతి వచ్చినంత ఫీలింగ్ కలిగింది నాకైతే, అంత బాగా అనిపించింది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే చాలా అనేటట్టు అనిపించింది. నిజంగాను చాలా బాగుంది చూడడానికి. ఇది ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ ఇటు సైడు కొబ్బరికాయ కొడతారు, అటు సైడు దీపార్థన చేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. కానీ నాట్ అలౌడ్ సెల్. ఇక్కడేమో చీరలు అక్కడ అమ్మవారికి పెట్టిన ఇక్కడ చీరలు అమ్ముతున్నారనమాట. అప్పటికే మేము టైర్డ్ అయిపోయాం. అయినా బాగా ఎండగా ఉంది, చాలా అంటే చాలా ఎండగా ఉంది. వేసిన మేకప్లు వేసినట్టే పోయినట్టే అయిపోయింది, అలా అయిపోయింది పరిస్థితి. అయితే ఆ దర్శనం అయ్యాక వచ్చి టిఫిన్ చేసాం. టిఫిన్ చేశాక మళ్ళీ విజయవాడ బయలుదేరిపోయాం. ఇంక నైట్ విజయవాడ నుంచి మధ్యాహ్నం ఏం తినలా. నైట్ డాబా దగ్గర ఆపితే డాబా దగ్గర ఇలా భోజనం చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం అందరూ వాటర్తో సరిపెట్టేసుకున్నారు చక్కగా. వాటర్ తాగేసి బతికేసాం అనమాట. ఎవరికి ఆకలి వేయలేదు మెయిన్ ఈ ఎండలకి. నైట్ మాత్రం ఆకలి వేసింది బాగానే. నైట్ ఫుల్గా మేసేసి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మేము. దగ్గర తుని దగ్గర ఆపారనమాట డాబా దగ్గర.
టునీదర్ తినేసి ఇంక రీచ్ అయిపోయాం. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ సో మచ్.